మేము ఇక్కడ ఏదో పని చేసాం అనే తృప్తి మాకు ఇవ్వటం కోసం ఆయన మమ్మల్ని అపాయింట్ చేశారు తప్ప ఆయన గెలుస్తారన్నది, ఆయన అఖండ విజయం సాధిస్తారని ఆయనకు ముందే తెలుసు. కానీ ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఇవ్వడం కోసం మాకు ఈ అవకాశం ఇచ్చారు. అయితే అది మా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం. చంద్రుడికో నూలు పోగులాగా ఆయన పడిన కష్టానికి ఒక చిన్న పని చేసామనే తృప్తి అయితే మాత్రం మాకు నిజంగానే ఉంది. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాట్ వ్యక్తి, ఫ్యాక్టర్ పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. మన అమరావతి చరిత్ర ఉన్నంత వరకు అమరావతి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు 3 తరాలు చూస్తుంటారు. నాయకులు, మీకు ఒక విషయం చెప్తున్నా, మీరు 3 తరాల నాయకులను చూశారు, 4వ తరం నాయకులను చూడబోతున్నారు. 40 తరాలు వచ్చినా కూడా అమరావతి అని వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు తప్ప వేరే ఏ నాయకుడు గుర్తుకు రాబోడు. ఇది సత్యం. ఏదో సార్ అన్నారు కదా, పొగడడానికి మాట్లాడలే, నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. 2047 ఏదో ఒకటే ఒక విషయం చెప్పి ముగిస్తా. 2047 విజన్ పెట్టుకొని 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఎలా చేయాలి, 5 సంవత్సరాలు 2047కి మనం ఏం చేయాలి అని ఇప్పటి నుంచి ప్రణాళిక రాసుకున్న నాయకుడు ఎవరైనా చూసామమ్మా? మనమే ఇంట్లోనే ఉన్న పద్దులు రాసుకోము, సంవత్సరానికి సరిపడా ఏం కావాలి, ఏం చేయాలి, నా పిల్లడు ఏం చేయాలి మాట్లాడుకోము. నీ పిల్లడు ఏం చేయాలి, నీ పిల్లడికి ఎలాంటి ఉద్యోగం కావాలి, నీకు ఎలాంటి ఇల్లు కావాలి, నీకు ఎలాంటి జీవనోపాధి కావాలని 24 గంటలు లోపల కూర్చొని రాసుకుంటున్న వ్యక్తి అమ్మా ఆయన. అటువంటి వ్యక్తిని మనందరం కూడా ఎంత దీవించాలో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ పేదరిక నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా పుట్టిన తెలుగుదేశం పార్టీకి నిజంగా మణిహారం మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు చెప్తున్నానంటే మన సీఎం గారి గురించి, రేపు 2047 ఉగాది రోజున 2047 విజన్ ప్రకారం పేదరిక నిర్మూలనే ధ్యేయంగా, తలసరి ఆదాయం పెరగటమే ధ్యేయంగా 20 లక్షల కుటుంబాలకి చేయూతగానిచ్చే విధంగా రేపు 2047 P4 విధానాన్ని ప్రవేశపెట్టడం. ఇదే ముందు రోజు మనం నిజంగా అదృష్టం అదే కలిసి వచ్చింది. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం, ఈ 2 కోయిన్సిడెంట్స్గా జరిగినాయి. అది ఆయనకి మనం పూర్తి సహాయ సహకారాలు మన సీఎం గారికి అందించాలి, మన జాతీయ అధ్యక్షుల వారికి అందించాలి. అదేవిధంగా మనం ప్రతిసారి కూడా ఎలాగైతే ఎన్నికలుగా ఉన్నారో, ఆయన కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు, అవమానం భరించినప్పుడు, ఆయన జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఎంతో మంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బయటకు వచ్చి ఆయన గురించి మాట్లాడి ఆయన గురించి ధర్నాలు చేశారంటే, అటువంటి నాయకత్వంలో మనం ఉన్నందుకు ఒక్కసారి పసుపు జెండా పట్టుకొని గట్టిగా తిప్పాలి. జై తెలుగుదేశం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ